మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కారుణ్య నియామకాల కోసం వచ్చాము. పంచాయతీరాజ్ అంటే టీచర్స్ పిల్లలు అంటే చనిపోయిన టీచర్స్ వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాలను కారుణ్య నియామకాలు అంటారు. ఏమైందంటే దీనికి మెయిన్ ఏమైంది అంటే 2013 డిసెంబర్లో 35252 అనే సర్క్యులర్ రిలీజ్ చేశారు. అందులో ఏముంది అని అంటే లోకల్ బాడీస్కి వచ్చే జిల్లా పరిషత్ని అందులోనే ఇవ్వాలి, వేరే డిపార్ట్మెంట్లో ఇవ్వద్దని చెప్పాక 2014 నుండి మా నియామకాలనే ఆగిపోయినాయి. అప్పటి నుండి మాకు ఏ ఒక్క కంపెన్సేట్ అపాయింట్మెంట్స్ క్రియేట్ చేయలేదు. కాకపోతే రీసెంట్గా మొన్న అన్ని డిపార్ట్మెంట్లో 79 జీవోతో ఇచ్చారు. మాది ఏమన్నారు అని అంటే మాది కలెక్టర్ కిందికి రాదు అని చెప్పేసి మాది ఆపేశారు. తర్వాత మొన్న సెప్టెంబర్లో ఒక 7 జిల్లాల వాళ్ళకి పంచాయతీరాజ్ సంబంధించిన వాటికి ఉద్యోగాలు ఇచ్చేశారు. తర్వాత ఎలక్షన్ కూడా వచ్చిందని మిగిలిన ఉన్న 26 జిల్లాయే ఆపేశారు. కానీ ఇలా ఆపకుండా అంటే మాది ఏమని చెప్పారు అంటే ఆఫీస్ సబార్డినేట్లని జూనియర్ అసిస్టెంట్గా అప్గ్రేడ్ చేస్తూ ఇచ్చేస్తున్నామని 7 జిల్లాల వాళ్ళకి ఇచ్చారు. పోనీ మిగిలిన జిల్లాలని ఇలా ఆపడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం. మిగిలిన 26 జిల్లాలను కూడా త్వరగా పూర్తి చేసి మా అందరికి ఉద్యోగాలు కల్పించవలసిందిగా కోరుతున్నాం. నా పేరు భాగ్య. నేను పెద్దపల్లి డిస్టిక్ నుండి వచ్చాను. నా భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ 2021లో అనారోగ్యంతో మరణించడం జరిగింది. నాలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం నుండి రావడం జరిగింది. లాస్ట్ గవర్నమెంట్ అనేటువంటిది కారుణ్య నియామకాలు అనేటువంటి ఎక్కడ కూడా చేపట్టడం జరగలేదు. కానీ లాస్ట్ ఇయర్ 2023లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అన్నింటిని కూడా అప్గ్రేడ్ చేస్తూ జూనియర్ అసిస్టెంట్గా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. కానీ జిల్లా పరిషత్ విషయానికి వచ్చేప్పటికి మాత్రం 8 డిస్టిక్లకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చారు. మిగిలిన 25 డిస్టిక్లలో ఉద్యోగాలు చేపట్టడం జరగలేదు. మేము రీజన్ ఏంటి అని అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ తర్వాత ఇస్తామని చెప్పారు. అన్న రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకునేది ఒకటే, ఎలక్షన్స్ అయిపోయాయి, గవర్నమెంట్ ఫామ్ అయింది, మంత్రివర్గం కూడా ఏర్పడడం జరిగింది. మిగిలిన అందరికీ కూడా న్యాయం చేస్తున్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు ఇచ్చారు, సింగరేణిలో కారుణ్య నియామకాలు ఇచ్చారు. కేవలం జిల్లా పరిషత్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే కారుణ్య నియామకాలను ఇవ్వడం అనేటువంటిది జరగడం లేదు. దయచేసి మీకు ఈ మీడియా ద్వారా విన్నవించుకునేది ఒకటే అన్న, మా వైపు కూడా ఒకసారి ఆలోచించి మా దగ్గర ఉన్నటువంటి దగ్గరగా 700 మంది కుటుంబాలు ఉన్నారు. ఈ 700 మంది కుటుంబాల్లో తొందరగా కారుణ్య నియామకాలు అనేటువంటివి చేపట్టి మా అందరినీ కూడా ఆదుకుంటారని, మాకు న్యాయం చేస్తారని కోరుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వివిధ జిల్లాల నుంచి కారుణ్య నియామకాల కోసం వచ్చామన్న. మాది జిల్లా పరిషత్ డిపార్ట్మెంట్ మాది. మా దాంట్లో చాలామంది టీచర్స్ వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నారు. వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఫైనాన్షియల్గా. చాలామందికి పెన్షన్స్ రావట్లేదు, బెనిఫిట్స్ రావట్లేదు. ఇలా 600 మంది పైగా మేము ఎన్నో జిల్లాల నుంచి వెయిట్ చేస్తున్నాం అన్న. ఇక్కడ చాలామంది 2016 నుంచి అసలు ఎలాంటి అపాయింట్మెంట్స్ కానీ ఏది కానీ దొరకక, అసలు ఎలాంటి బెనిఫిట్స్ లేక చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారన్న. ఇప్పుడు రేవంత్ గారు కనీసం మా ప్రాబ్లం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారేమో అని మేము విన్నపించుకోవడానికి ప్రజాదవాకి వచ్చామన్నా. ఇక్కడికి మరి వస్తే వీళ్ళు ఏమంటున్నారంటే ప్రాసెసింగ్లో ఉందని అంటున్నారు. ఇప్పటికీ ఒక 6-5 సార్లు వచ్చాము, కానీ మాకు ఏ రెస్పాన్స్ లేదు. ఇప్పటికీ మేము ఒక 8 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము. గత ప్రభుత్వము 2018లో కేసీఆర్ గారు 2018లో 10 డేస్లో కంప్లీట్ చేస్తా అని చెప్పారు. అది చెప్పి 6 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంతవరకు ఒకటి కూడా చేయలేదు. ఒక 7 జిల్లాలు చేశారు, కానీ మిగతా జిల్లాలకు వదిలేశారు. మరి మిగతా జిల్లాల వాళ్ళు ఏం చేశారు అని మేము అడుగుతున్నామన్నా. మొన్న జియో 79 చేసి అందరు కలెక్టరేట్ వాళ్ళకి చేశారు, కానీ మాది లోకల్ బాడీస్ అని చెప్పి మాది చేయట్లేరు. అంటే లోకల్ బాడీస్ అంటే మాది ప్రభుత్వం కింద రాదా, లేకుంటే మేము ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళం కాదా అని మేము అడుగుతున్నామన్నా. కొంచెం మాకు కూడా న్యాయం చేయాలి రేవంత్ అన్న, ప్లీజ్. మా విషయం కూడా చూడండి. ఇక్కడ పెన్షన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వాళ్ళని పోషించలేక చాలా అవస్థపడుతున్నారు. కొంచెం మా విషయం మీ దృష్టికి వెళ్తారని విన్నవించుకుంటున్నాం అన్న. ప్లీజ్ దయచేసి మా విషయం చూడండి అన్న.